నమస్తే బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. సామాన్య ప్రజలు న్యాయం కోసం ప్రయత్నిస్తుంటారు. లాయర్ ఖర్చులు, కోర్టు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. వారి కోసం న్యాయ సలహా ఇవ్వాలన్న మంచి ఆలోచనతో చేపట్టిందే బీఆర్కే న్యాయవేదిక. నేటి న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అంశం ఐపీసీ 490A లేదా బిఎన్ఎస్ సెక్షన్ 85 తీవ్రత, దాని పర్యవసానం, కేసు నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సందర్భంగా కేసులు పెట్టుకోవడం, కోర్టుల చుట్టూ తిరుగుతుండటం సరిపాటిగా చూస్తుంటాం. అయితే 498A కింద కేసు నమోదైన వ్యక్తికి కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుంది, ఈ కేసుని ఎలా పరిష్కరించుకోవచ్చు, తక్కువ ఖర్చుతో ఎక్కడ న్యాయం పొందవచ్చు, అన్ని రకాల సందేహాలకు సమాధానం పొందవచ్చు. స్టూడియోలో ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ సిహెచ్ సుధీర్ కుమార్ గారు ఉన్నారు. అలాగే స్క్రీన్పై కనబడుతున్న నంబర్కు ఫోన్ చేసి మీకు సంబంధించిన లీగల్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా లాయర్ గారితో మాట్లాడవచ్చు. ముందుగా అడ్వకేట్ సుధీర్ కుమార్ గారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు వరకట్న వేధింపుల విషయం మనం ఎప్పుడు కూడా వింటూనే ఉంటాము. కుటుంబ సభ్యులు భార్య మీద, అంటే వివాహిత అయిన భార్య మీద కొట్లాట చేస్తున్నారని, కొట్టారని, అలాగనే చంపేశారని కూడా మనం వింటూ ఉంటాం. సో ఈ విషయంలో ఈ 498A ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అలాగనే ప్రస్తుతం మనకు బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత అనేది కొత్త చట్టం అనేది జూలై 1 నుంచి వచ్చింది. సో దీన్ని మనం కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది శిక్షలు? అంటే ఇప్పుడు మనకు ఇది బిఎన్ఎస్ 85 అన్న కానీ 498 పాత ఐపీసీ 498 ప్రకారం కూడా క్రూయాలిటీ అగేన్స్ట్ ది ఉమెన్, అంటే క్రూయాలిటీ అగేన్స్ట్ ది వైఫ్ అనమాట. ఇప్పుడు భర్త కానీ, భర్త బంధువులు అయినా కానీ ఎవరైనా ఇది భార్య పైన ఇది హింసిస్తే అప్పుడు అది 498 కేసు ఎర్లియర్ బుక్ చేసేవారు. ఇప్పుడు మన కొత్త చట్టం బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ప్రకారము 85 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేస్తున్నారండి. ఇది అంటే ఇప్పుడు ఈ వరకట్న వేధింపుల మీదనే ఎక్కువగా ఈ కేసులు నమోదవుతూ ఉండేవి గతంలో, కానీ ఈవెన్ ప్రస్తుతం కూడా, అంటే ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో దీన్ని అంటే అత్తామామలకు కూడా కనెక్ట్ చేసుకుంటూ కేసులు పెట్టే అవకాశం కనబడతా ఉంది. సో దీన్ని ఎలాగ నిర్ధారించుకుంటారు? అంటే ఒక స్త్రీ వైపు కోర్టు ఉంటుందా, లేకుంటే పురుషుని వైపు కూడా ఇక్కడ కోర్టు ఇద్దరిని సమంగా చూస్తుందా? కోర్టు అనేది స్త్రీ వైపే ఉంటుంది, పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ. అంటే ఇప్పుడు ఇది భార్య ఇచ్చిన కంప్లైంట్ని అక్కడ ఇది కేసు కింద ఇది నమోదిస్తారు. ఇప్పుడు భార్య అనే ఆవిడ ఇది భర్త పైన, అది భర్త పేరెంట్స్ పైన కానీ, ఆ బ్రదర్స్ కానీ ఒక్కో రూప్ కింద ఉండి ఆ భార్యని హరాస్మెంట్ చేస్తే అప్పుడు ఇది కొత్త సెక్షన్ 85 బిఎన్ఎస్ ప్రకారం కేసు రిజిస్టర్ అవుతుంది. దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా పోలీస్ వాళ్ళు రికార్డ్ చేస్తారు. భార్య స్టేట్మెంట్తో పాటు ఆ నేబర్ స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తారు. అదేవిధంగా భార్య పేరెంట్స్ ఉంటే వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఆ సర్కమ్స్టెన్షియల్ విట్నెస్ అన్నిటినీ రికార్డ్ చేసి అప్పుడు ఇది కేసు రిజిస్టర్ చేస్తారు. అంటే సార్, ఇప్పుడు వరకట్ల వేధింపుకు సంబంధించిన విషయంలో మహిళలు ముందుగా నిజంగా వాళ్ళకి హింస జరుగుతుంది ఇంట్లో అన్నప్పుడు మహిళలు ముందుగా ఎవరిని ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది? వరకట్నం కానీ క్రూయాలిటీ దానికి సంబంధించినది ఉంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి ఇప్పుడు భార్య అక్కడ ఎస్ఓచోకి ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ చేయాల్సిన అవసరత ఉంది. అదేవిధంగా ఇప్పుడు సిసిఎస్లు వచ్చాయన్నమాట. అక్కడ మన ఇది ఇక్కడ కంట్రోల్ రూమ్ దగ్గర కానీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో సిసిఎస్ ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మెన్నే ఉండేది, ఇప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. సిసిఎస్ పక్క ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ వెళ్తే జోన్ వైజ్ నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్ ప్రకారం అక్కడ జోన్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళేది మన ఫిర్యాదు, అంటే భార్య ఎవరు ఉంటుందో వెళ్ళేసి అక్కడ ఫిర్యాదు ఇవ్వచ్చు. అప్పుడు కౌన్సిలింగ్ అనేది పిలుస్తారు. అంటే ఇప్పుడు భార్యని వేధించకపోయినా కొన్నిసార్లు మహిళలే, అంటే నన్ను మా అత్తమామలు బాగా వేధిస్తున్నారు, భర్త నన్ను బాగా కొట్టేస్తున్నాడు, అసలు నా మాట వినట్లేదు, నన్ను అసలు పట్టించుకోవడం లేదని కూడా కొన్ని కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. సో ఆ విషయంలో అంటే ఒకవేళ వేధించకపోయినా, కొన్నిసార్లు వేధించకపోయినా భర్తపై కేసు పెట్టిన భార్య విషయంలో కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తోంది? అలాంటిది ఏమైనా ఉన్నది?
అని కొన్ని అంటే మిస్యూజ్ ఈ సెక్షన్ మిస్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇది పోలీస్ వాళ్ళు పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఫైల్ చేస్తే సరిపోతుంది. ఇఫ్ అట్ ఆల్ అది ఫాల్స్ కేసు అని పోలీస్ వాళ్ళే అనుకుంటే దాన్ని ఆ కేసుని డ్రాప్ చేసే అవకాశాలు కూడా ఉంటుంది. లేదా పోలీస్ వాళ్ళు ఇప్పుడు భార్యతో పాటు ఇది నేబర్స్ కానీ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవిడెన్సెస్ అన్నీ కూడా రికార్డ్ చేయడము, లేకుంటే భార్య పైన దాడి జరిగిందంటే దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అవన్నీ కూడా ఛార్జ్షీట్తో ఫైల్ చేస్తారు. ఛార్జ్షీట్తో ఫైల్ అయిన తర్వాత ఎట్ ది టైమ్ ఆఫ్ ట్రయల్ అంటే కోర్టులో ఇది జడ్జి గారి ముందు వీళ్ళన్నీ కూడా స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. భార్య కానీ భార్యతో పాటు ఉన్న ఆ విట్నెసెస్ అన్నీ కూడా స్టేట్మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. భర్త తరఫు నుంచి అడ్వకేట్ గారు ఎవరు ఉన్నారో అతను క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. క్రాస్ ఎగ్జామిన్ చేసి ఇది ఫాల్స్ కేసు అవన్నీ కూడా ఇది క్రాస్ ఎగ్జామిన్లో ఫ్యాక్ట్స్ అన్నీ కూడా బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ని ఎగ్జామిన్ చేయడం, అదేవిధంగా ఏమైనా మెడికల్ ఎవిడెన్సెస్ ఉంటే మెడికల్ ఆఫీసర్స్ని అన్నింతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత సదరు జడ్జి గారు అది కేసు ఒకవేళ ప్రూవ్ అవుతానేమో వాళ్ళకు ఇది కన్విక్షన్ ఇస్తాడు. ఇఫ్ ఎట్ ఆల్ ప్రూవ్ అవ్వకపోతే కేసుని కొట్టేస్తారు. అప్పుడు కొట్టేసిన తర్వాత అదే ఆ జడ్జిమెంట్ కాపీ తీసుకొని భార్య పైన తప్పుడు కేసు పెట్టిన భార్య పైన డిఫమేషన్ కానీ డ్యామేజెస్ కేసు వేసే అవకాశాలు ఉంటాయి. ఆ జడ్జిమెంట్ తీసుకొని ఎక్కడ కరెక్ట్ ఏది అనేది డీటెయిల్డ్ జడ్జిమెంట్స్ వస్తాయి. ఆ జడ్జిమెంట్స్ తర్వాతనే ఇవన్నీ అప్పుడు డిఫమేషన్ డ్యామేజెస్ సూట్ అనేది ఇది భార్య పైన వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే సార్ ఇంకో గతంలో ఇప్పుడు ఐపీసీ 498A అలాగనే ఇప్పుడు బిఎన్ఎస్ 85 అనేది వచ్చింది. సో దీనికి ఈ రెండింటికి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? దానికి సంబంధించింది ఏమైనా చెప్పగలుగుతారా? డిఫరెన్సెస్ అంటూ ఏది కూడా లేదు, సేమ్ ఉన్న. అప్పుడు కూడా ఇది 498కి 3 years పనిష్మెంట్ ఉండేది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 3 years పనిష్మెంట్ ఉంది. దానికి పెద్ద వేరియేషన్ అంటూ లేదు. అంటే మనకు అన్ని ఐపీసీ సెక్షన్స్ అన్నీ బిఎన్ఎస్కి వచ్చాయి కాబట్టి ఆ సెక్షన్స్ నంబర్స్ మార్చుకుంటూ వచ్చాయి. ఆల్మోస్ట్ రెండు కూడా అంతే ఉన్నాయి. కానీ అంటే 498 కాక వేరే సెక్షన్స్ ఉన్నాయి. ఉమెన్కి ప్రొటెక్షన్ అనేది చాలా ఇది ఇంపార్టెన్స్ వచ్చింది. అంటే దాంతోపాటు ఈ ఎఫ్ఎస్ఎల్ ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళ రిపోర్ట్స్ ఉంటాయి. అంటే ఉమెన్కి అయితే ఆల్మోస్ట్ చాలా ప్రొటెక్షన్ అనేది ఈ కొత్త చట్టం ప్రకారం వచ్చింది. అంటే సార్ ఇప్పుడు ఇంకొకటి అదనపు కట్నం కోసం భర్త అలాగనే అత్తామామలు కూడా హింసిస్తున్నారని కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి. వాళ్ళు అలాంటప్పుడు అంటే అది నోటి మాటలతోనే ఉంటుంది కదా, దాన్ని ప్రూవ్ చేసుకోలేరు కదా మహిళలు. సో అలాంటప్పుడు నాకు వేధిస్తున్నారు, అదనపు కట్నం తీసుకురామని చెప్పేసి వేధిస్తున్నారని ఏ విధంగా ప్రూవ్ చేసుకోగలగాలి? డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్కి మనకు కావాల్సింది ఏంటి అంటే సెక్షన్ డిపి యాక్ట్ ఉంటుంది. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ 3 and 4 ప్రకారం 498తో పాటు ఇది డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా ఇది అక్కడ ఇది పెడతారు పోలీసు వాళ్ళు. దాంట్లో ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు భార్య ఇది కట్నం ఇవ్వడం ఏమైనా బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు ఇది అందరు కూడా మనకు ఇది బ్యాంకులలో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆ కట్నం మీద ట్రాన్స్ఫర్ చేయడము అంటే అదేవిధంగా మన ఇది ఎంగేజ్మెంట్స్ అప్పుడు కొంతమంది పూలు వాటితో పాటు ఇది అమౌంట్ కూడా అంటే ట్రేలో పెట్టి భర్తకి ఇవ్వడం, ఆ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ వేరే ఎవిడెన్సెస్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు భార్య తరపు నుంచి బంధువులు కానీ ఎవరైనా మేము కూడా చూసాము, వాళ్ళు ఈ ట్రేలో ఇది ఇచ్చారు లేదా పలానా డీడీ ద్వారా ట్రాన్స్ఫర్ అయింది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేశారు, మాకు కాల్ చేసి అడిగారు. అదే అంటే ఇప్పుడు ఇది భార్య తరపు ఫాదర్కి కానీ మన భర్త కానీ భర్త పేరెంట్స్ కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా కాల్ రికార్డింగ్ ఉంది మన దగ్గర. లేకుంటే వాట్సాప్లలో అమౌంట్ డిమాండ్ చేయడము ఇవన్నీ సాక్ష్యాలు ఉంటే మనకు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద అది కేసు అనేది రిజిస్టర్ అయ్యి వాళ్ళకు పనిష్మెంట్ కూడా వస్తుంది. సార్ ఇప్పుడు ఒక కాలర్ వచ్చారు, నరేందర్ రెడ్డి గారు. నరేందర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ సమస్య ఏంటి? కర్నూలు డిస్ట్రిక్ట్. హలో సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను బడగానపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే రైట్. మీ సమస్య ఏంటో లాయర్ గారితో మాట్లాడండి. సార్ చెప్పండి నరేందర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మేము ఒకరి దగ్గర కాంట్రాక్ట్ వర్క్ చేస్తాం సార్. అతని పేరు కేన్ వెంకటేశ్వర్లు. ఓకే. అతను మీకు 70 lakhs వరకు వర్క్ అయిపోయింది సార్. ఆ వర్క్ అయిపోయిన తర్వాత అతను 30 lakhs మాకు రిటర్న్ ఇచ్చాడు. ఇంకా 40 lakhs మాకు రిటర్న్ ఇవ్వలేదు సార్. అతని దగ్గర మాకు అగ్రిమెంట్ ఉంది సార్. మా దగ్గర వర్క్ అగ్రిమెంట్ ప్లస్ అతను స్పెషల్ గా మాకు అగ్రిమెంట్ రాసింది. ఓకే. మేము ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాం సార్ మొత్తం అమౌంట్ మొత్తం. ఓకే ఓకే.
అంటే మీకు ఇది వర్క్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి అతనికి ఒక లీగల్ నోటీస్ పంపించేసేయండి. ఓకే, లీగల్ నోటీస్ కూడా రిప్లై ఇవ్వకపోతే అతని పైన ఇది ప్రైవేట్ ఇది ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే మీ సదరు కోర్టులో మీరున్న జ్యూరిడిక్షన్ కానీ అతనున్న జ్యూరిడిక్షన్ ప్రకారము ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయండి. మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే జడ్జి గారు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఆర్డర్ పంపిస్తారు. వాళ్ళపైన ఇది కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని సదరు మన న్యాయవాది పెట్టిన దరఖాస్తుని మన జడ్జి గారు మన అది ఇన్స్పెక్టర్ గారికి రాసి పంపిస్తారు. ఓకేనండి నరేందర్ రెడ్డి గారు. ఇంకో సార్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు చాలా కేసుల్లో ప్లాన్గా ఉంటుంది. అంటే భార్య ఇష్టం లేదనుకున్నప్పుడు భర్త ఏం చేస్తున్నాడంటే ఎక్కడో దూరంగా ఉంటున్నాడు, భార్యను పిల్లల్ని కూడా పట్టించుకోడు. ఈవెన్ దానికి అత్తమామలు కూడా భర్త వైపే కొంచెం సపోర్ట్గా ఉంటున్నారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వస్తూ కేసులు వస్తూ ఉంటాయి. సో దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? భార్య ఇప్పుడు సదరు ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అప్పుడు మన ఇది ఉమెన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు భర్త ఇది పేరెంట్ని ఇద్దరిని కూడా పిలిచి కౌన్సిలింగ్ క్లాసెస్ ఉంటాయి. అక్కడ స్పెషల్ కౌన్సిలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళకు ఇది భార్య పెట్టిన అప్లికేషన్లో ఏమేమి కావాల్సిందో అవన్నీ కూడా భర్త ముందు పెట్టేసి అవన్నీ కూడా కౌన్సిలింగ్ జరిపేసి ఇద్దరిని ఇప్పుడు భార్య కావాల్సిన విధంగా ఇద్దరిని కలపడానికి కౌన్సిలింగ్ ఆఫీసర్స్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ద్వారా వాళ్ళకు వెసులుబాటు ఉంటుంది. అంటే సార్ ఇంకొకటి, ఇక్కడ అత్తామామలు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు, అత్తామామలు కూడా నా భర్తకే సపోర్ట్ చేస్తున్నారు కానీ నాకు కానీ నా పిల్లలు కానీ ఎటువంటి సపోర్ట్ చేయట్లేదు అని కూడా కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు. సో వాళ్ళ విషయంలో ఏ విధంగా ప్రూవ్ చేసుకోవచ్చు ఇది? ఇప్పుడు అంటే ఇది అత్తమామ ఈ రోజులలో ఈ 498 పెట్టి కొంతమంది భయపడి జాయింట్ ఫ్యామిలీస్ చాలా తగ్గిపోయాయి. ఇప్పుడున్న మన సాఫ్ట్వేర్ కల్చర్ ప్రకారము వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కలిసి ఉంటున్నారు, అత్తమామతో కలిసి ఉండడం చాలా తక్కువ ఉంది. అటువంటప్పుడు ఇది అత్తమామ కూడా ఏమన్నా ఇది హరాస్మెంట్ చేస్తే వాళ్ళపైన కూడా కేసు పెట్టచ్చు. లేకుంటే ఇది అక్కడ కౌన్సిలింగ్ సెంటర్స్లో అత్తమామని కూడా పిలిపించేసి మీకు కావాల్సిన అత్తమామ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి దాని ద్వారా ఇది భర్తతో మనకు ఇద్దరు కలపడం అనేది వెసులుబాటు ఉంటుంది. అంటే పాసిబిలిటీ ఉంటుంది. సుధీర్ రెడ్డి కడప నుంచి కాల్ చేస్తున్నారు. సుధీర్ రెడ్డి గారు. హలో చెప్పండి సుధీర్ రెడ్డి గారు, చెప్పండి సార్. నా పేరు వైఎస్ రెడ్డి సార్. ఉన్నారు సార్ సుధీర్ కుమార్ గారు? ఉన్నామండి, చెప్పండి మీరు ప్రశ్న. నేను ఒక కాంట్రాక్ట్ హెడ్ సప్లై చేశాను సార్, స్టీలు. హలో చెప్పండి, వింటున్నాము సార్. ఆయన 1 కోటి రూపాయలు డబ్బులు ఇవ్వాలా? ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అయినాడు, టీడీపీ ఎమ్మెల్యే అయినాడు, పైసలు ఇస్తలేడు. ఏం చేయమంటారు సార్ అన్నీ? ఎవరైనా ఇది చట్టం ముందు ఎమ్మెల్యే అవని, ఎంపీ అవని, మినిస్టర్ అవని మీకు సంబంధించిన ఈ ఇన్వాయిస్లు ఉంటాయి, మీకు సంబంధించిన అక్కడ డెలివరీ డీసీ ఛాలెంజ్లు ఉంటాయి. దాని ప్రకారం అతనికి ఒక లీగల్ నోటీస్ ఇవ్వండి. మీరు లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత అతను ఇది పేమెంట్ చేయకపోతే పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వండి. ఆ ఇన్వాయిస్ మీకున్న ఇది డెలివరీ ఛాలెంజ్ ప్రకారము అతనికి పోలీస్ వాళ్ళు అతని పైన 420 కానీ తగిన సెక్షన్లు రిజిస్టర్ చేస్తారు. ఒకవేళ పోలీస్ వాళ్ళు కూడా కేసు రిజిస్టర్ చేయకపోతే అప్పుడు ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా మీరు కావాల్సిన డబ్బు సివిల్ కోర్టులో కూడా మీరు ఫైల్ చేసుకోవచ్చు. అంటే మీకు అమౌంట్ ఇంట్రెస్ట్తో పాటు సివిల్ కోర్టు నుంచి మీకు వస్తుంది. మీకు విత్ ఇంట్రెస్ట్ సివిల్ కోర్టు నుంచి మనీ రికవరీ సూట్ ఫైల్ చేస్తే మీకు ఖచ్చితంగా మీరు ఇచ్చిన 1 కోటి రూపాయలకి మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్లో చూపించుకోవాల్సి ఉంటుంది. మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో మీ జిఎస్టీ దాంట్లో చూపించాల్సి ఉంటుంది. మీరు ఏమని నేను మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ప్రతిది కూడా వైట్ ద్వారా, అంటే వైట్ ట్రాన్సాక్షన్స్ ఉంటేనే మీకు ఆ అమౌంట్ అనేది రిఫండ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీకు. సరే, ఇంకొక కాలర్ ఉన్నారు రామకృష్ణాపురం నుంచి వెంకట్రావు గారు. వెంకట్రావు గారు చెప్పండి. నమస్కారం అండి. లాయర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం అండి. మా అమ్మాయికి పెళ్ళయ్యి 5 ఏళ్ళు అయిందండి. ఓకే సార్. పెళ్ళైన కొద్ది కాలం నుంచే వేధింపులు మొదలెట్టారు. ఓకే. ఒక ఏడాది క్రితం అమ్మాయికి 2 పిల్లలండి. పిల్లల్ని లాగేసుకుని కొట్టేసి ఇంట్లోంచి గెలిచేసి పంపించేశారండి అమ్మాయిని. ఓకే. సరే మేము కోర్టులో కేసు వేసామండి, ఫ్యామిలీ కోర్టులో హైదరాబాద్ లో. వేస్తే పిల్లల్ని ఇచ్చేస్తామని ఆర్డర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. సరే తెల్లారి మరి ఏం జరిగిందో తెలియదు, డిస్మిస్ చేశారండి కేసు. అది మా పరిధి కాదని చెప్పేసి. అది ఇన్సిడెంట్ వచ్చి ఏపీలో జరిగిందని మేము తెలంగాణలోనే ఉంటున్నాం సార్. గత చాలా 1 year అగో నుంచి ఆ అమ్మాయి మా దగ్గర ఉంటుందండి. మెయింటెనెన్స్ కేసు ఇస్తే మెయింటెనెన్స్ ఇవ్వకుండా అతను హైకోర్టులో స్టే తీసుకొచ్చాడండి, మెయింటెనెన్స్ ఇవ్వకుండా.
అది ఎలా అంటే మీరు సరైన న్యాయవాదిని అప్రోచ్ చేసేయి మీ ప్లీడింగ్స్ పర్ఫెక్ట్గా ఉంటే అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. పిల్లలు అమ్మాయి అయినా అంటే వైఫ్ దగ్గర అంటే మదర్ దగ్గరనే 18 ఇయర్స్ వరకు ఉండే వెసులుబాటు ఉంటుంది. పాసిబిలిటీ అంటే ఛాన్సే 18 ఇయర్స్ వరకు వైఫ్ దగ్గరనే ఉండాలి, అంటే మదర్ దగ్గరనే ఉండాలి. ఫాదర్కి కేవలం ఆ విజిటేషన్ రైట్స్ వీక్లీ వన్సా లేకుంటే మంత్లీ వన్సా లేకుంటే పండుగలకా పబ్బాలకే ఉంటుంది తప్ప తల్లి దగ్గరనే ఉంటుంది. మరి మీరు ఆ డ్రాఫ్టింగ్లో మరి ఎక్కడ ఇది అంటే చిన్న ఇది మిస్కమ్యూనికేషన్ ద్వారా మీరు కరెక్ట్ అప్రోచ్ అయ్యారో లేదో తెలియదు. హైకోర్టులో ఇది మెయింటెనెన్స్ చేశారు కాబట్టి అంటే మీ అల్లుడు ఏం చేస్తాడు? అతను వ్యాపారం అండి, వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ వ్యాపారం చేస్తే మీరు కూడా అది హైకోర్టుకి వెళ్ళేసి ఆ స్టే వేకేట్ చేయించుకోండి. ఆ స్టే వేకేట్ చేయించుకుంటే మీరు డీవీసీ కేసు వేసారా? 125 సిఆర్పిసి కింద డీవీసీ వేశారు సార్, మెయింటెనెన్స్ చేశారు, జ్యుడిషియల్ సెపరేషన్ వేశారండి. హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టులో వేశారండి. కాదండి, అంటే మీరు కరెక్ట్గా అప్రోచ్ అయితే మీకు ఖచ్చితంగా మీకు కావాల్సిన ఇది రిలీఫ్స్ అన్నీ కూడా వస్తాయి. డీవీసీలో మీరు అతని భర్త ఇంట్లో ఉండొచ్చు, అన్ని రిలీఫ్స్ కూడా ఉన్నాయి, డీవీసీలో ఉన్నాయి. 125 సిఆర్పిసి దాని ప్రకారము మంత్లీ మెయింటెనెన్స్ కూడా వస్తుంది. మీరు ఇది వాళ్ళిద్దరు సపరేట్ అయ్యారు, నాకు ఇది అంటే ఈ అమ్మాయికి సరైన అంటే పోషణ లేదంటే ఖచ్చితంగా మనకు కోర్ట్స్ నుంచి ఇది కావాల్సిన అంటే ఇది అమ్మాయికి రిక్వైర్మెంట్ ఉందో అది కూడా వస్తుంది. హైకోర్టు నుంచి వెళ్ళేసి మీరు స్టే వికెట్ చేయించుకోండి. జనరల్గా అక్కడ కూడా ఇది అమ్మాయి తరఫు నుంచే ఇది జడ్జిమెంట్స్ వస్తాయి మనకి. ఓకేనండి సార్, మరొక కాలర్ ఉన్నారు, ప్రభుకుమార్ గారు జహీరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. ప్రభుకుమార్ గారు చెప్పండి, లాయర్ గారు ఇక్కడ ఉన్నారు, సుధీర్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ ఇది జహీరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. మరి మా చిన్నాయన కొడుకుకు వాళ్ళ మిస్సెస్ 498 కేసు అన్యాయంగా పెట్టింది, దీని నుంచి మళ్ళీ సాల్వ్ చేసుకోవడం ఎట్లా సార్? ఇది ఇప్పుడు అన్యాయంగా పెట్టిందంటే మీరు ఇది ఆ ఛార్జ్ షీట్ పోలీస్ వాళ్ళు ఫైల్ చేస్తారు. ఆ ఛార్జ్ షీట్ అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా విట్నెసెస్ లేకపోతే మీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఓకే, అన్యాయంగా ఎవరిపైన అయితే 498 తప్పుడు కేసు ఫైల్ చేస్తారో మీరు సరైన న్యాయవాదిని అంటే అనుభవం ఉన్న న్యాయవాది ద్వారా మీరు హైకోర్టుకి అప్రోచ్ అవుతే వాళ్ళకు కూడా అది ఇంట్రీమ్ స్టే వస్తుంది, మీ భార్య కూడా నోటీస్ వెళ్తుంది, వాళ్ళ కౌంటర్ ఫైల్ చేస్తారు. మీ సైడ్ నుంచి తప్పుడు కేసు అని కోర్టు వారికి మీరు నిరూపించగలిగితే ఖచ్చితంగా మీ బ్రదరు ఎవరిపైన ఆ ఫాల్స్ కేసుని హైకోర్టు డిస్మిస్ చేయిస్తుంది. ఓకే ఓకే రైట్ సార్. అంటే సార్ ఇప్పుడు ఈ మిస్యూజ్ చేసినట్టుగా వీళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఇలాగా మిస్యూజ్ చేసినట్లయితే దాని మీద నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది మహిళలకు? మిస్యూజ్ అయిన తర్వాత మనకు ఇది అంటే చార్జీ ఆ జడ్జిమెంట్ కాపీ చూసిన తర్వాత అతను ఇది డిఫమేషన్ కేసు, డ్యామేజెస్ కేసు రెండు కూడా భార్య పైన ఇది వేసి మనీ రికవర్ అంటే మనీ అంటే డిఫమేషన్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే 3-4 ఇయర్స్ కోర్టుకి తిరుగుంటారు ఈ తప్పుడు కేసు ప్రకారము. అలాగే వాళ్ళకు ఇది క్రిమినల్ ప్రకారము వాళ్ళకు పనిష్మెంట్ కూడా ఉంటుంది. కోర్టు ద్వారా జ్యుడిషియల్ కోర్టు ద్వారా భార్యకు పనిష్మెంట్ కూడా వస్తుంది తప్పుడు కేసు అని ప్రూవ్ చేసుకోగలితే. సార్ నెక్స్ట్ ఇంకో కాలర్ వచ్చారు, వాసు గారు. వాసు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను అవనిగడ్డ నుంచి అండి. అవనిగడ్డ నుంచి వాసు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. లాయర్ గారు ఉన్నారు. నేను మ్యారేజ్ చేశానండి పాపకి. ఏమండి సార్ చెప్పండి, వింటున్నాము. పాపకి పెళ్లి చేసాము, డౌన్ సిండ్రోమ్ బేబీ పుట్టిందని చెప్పి పంపించేశారండి పాపని. అయ్యో, వాళ్ళు పాపని తీసుకెళ్లరు, బేబీని తీసుకెళ్లరు. బేబీనేమో డౌన్ సిండ్రోము. అయ్యో, మీరు ఇది అంటే ఒక రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింద మీ చేసేది అత్తయ్య గారు వాళ్ళ మామగారు అండి. ఓకే 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 చేసి వాళ్ళ ఆయన తోటి పిల్లని తీసుకెళ్ళకుండా చేస్తున్నారు. ఓకే 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 డౌన్ సిండ్రోమ్ బేబీ ఏం చేసుకోలేదు అసలు. ఇప్పుడు 18 నెలలు వచ్చింది, బేబీ ఏం మాట్లాడతాం కానీ ఏం చేయలేదు. అయ్యో, అరే మీరు మాకు బేబీ వద్దని చెప్పి పంపించేస్తున్నారు. లేదు లేదు లేదు, ఇప్పుడు బేబీ చేసిన ఇది నేరం తప్ప ఏం లేదు. ఖచ్చితంగా బేబీని భార్యని ఈ ఇద్దరిని కూడా భర్త పోషించాల్సిన అవసరత ఉంది. అదేవిధంగా వాళ్ళని చూడాల్సిన అవసరత కూడా ఉంది.
కంపల్సరీ మీరు అక్కడ ఇది ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఇది కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళ కౌన్సిలర్ ద్వారా మీ అల్లునికి వాళ్ళ పేరెంట్ని ఇద్దరిని కూడా పిలిపించి ఇది అక్కడ వాళ్ళ కౌన్సిలింగ్ సెంటర్స్కి మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు మీ భర్తకి అంటే మీ కూతురి భర్తకి వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసి ఇద్దరిని మీ అల్లుని దగ్గరికి పంపించేస్తారు. లేని పక్షాన మీరు కోర్టుకు వెళ్ళి రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కింద కేసు ఫైల్ చేస్తే కోర్టు వాళ్ళే ఆర్డర్ ఫైల్ చేస్తారనమాట. సివిల్ కోర్టులో మనం ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేస్తే ఇద్దరిని కలిసి ఉండమని సదరు కోర్టు నుంచి మీకు ఆర్డర్ వస్తుంది. ఓకేనండి సార్, మరొక కాలర్ వచ్చారు, చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. సో మొత్తానికి ఆదినారాయణ గారు విజయవాడ నుంచి. ఆదినారాయణ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో లాయర్ గారితో మాట్లాడండి. ఓకే, సో ఇప్పుడు దీని ప్రకారం సార్ అంటే నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. చూడండి, ఇందాక మనం మాట్లాడిన దాని ప్రకారం అంటే భర్త దూరంగా ఉండటం, ఆడపిల్ల మరి పాప పుట్టినప్పుడు ఏదో లోపం ఉంది. సో అది సృష్టికర్త చేతిలో ఉంది. తండ్రి కానీ తల్లి కానీ ఎవరి నేరం అక్కడ లేదు, ఎవరు ఆ పాపం చేసుకోలేదు. సో అలాంటిది ఇంత ఘోరంగా ఎందుకు ఈ రోజుల్లో కూడా, అనాది కాలంలో ఉన్నారనుకున్నాం కానీ ఇప్పుడు కూడా ఒక మంచి యుగంలో మనం బ్రతుకుతున్నాము. కంప్యూటర్ యుగంలో ఏఐ టెక్నాలజీస్ వస్తున్న యుగంలో ఉన్నాము. ఈ సమయంలో కూడా ఇలాంటి పట్టింపులు ఎందుకు వీళ్ళకి? అంటే వాళ్ళకున్న యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. కానీ ఇది అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇప్పుడు మహిళా సంఘాల ద్వారా వాళ్ళకు న్యాయం పొందే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళేసి ఆ కౌన్సిలింగ్ సెంటర్స్ ద్వారా అంటే ఉమెన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, దాని ద్వారా వాళ్ళకు న్యాయం పొందే అవకాశాలు అయితే ఉంటాయి. లేదా లేని పక్షాన అక్కడ ఒకవేళ రాజీ కుదరని పక్షాన సదరు ఇది మన ఫ్యామిలీ కోర్టులో ఇవన్నీ కూడా ఫైల్ చేస్తే వాళ్ళకు ఇది కావాల్సిన మెయింటెనెన్స్ వెంటనే మనకు వేసిన 1 month లోపలనే ఇంట్రీమ్ మెయింటెనెన్స్ అనేది ఎవరైతే బాబో పాప వాళ్ళకు వస్తుంది. ఆ భార్య కూడా ఇంట్రీమ్ మెయింటెనెన్స్ ద్వారా అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. గోపాల్ రెడ్డి గారు ఆదోని నుంచి మాట్లాడుతున్నారు. గోపాల్ రెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి లాయర్ గారితో. హలో చెప్పండి. హలో సార్, నా పేరు ఎస్ గోపాల్ రెడ్డి, ఆదోని. నాకు 5 మంది ఆడపిల్లలు ఉన్నారు సార్. ఒక సొంతం ఇల్లు ఉంది, నా భార్య పేరిట ఉంది. దానికి పూర్తి హక్కులు నాకు వస్తాయా రావా? ఇల్లు ఎవరి పేరు మీద ఉంది అంటున్నారు మీరు? నా భార్య పేరిట ఉంది. మీ భార్యకి ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆమె అంటే నా స్వార్జితమే, చనిపోయింది. ఓకే ఓకే, మీరు పార్టిషన్ సూట్ వేసుకుంటే మీకు కూడా మీ ఒక షేర్ వస్తుంది, మీ పిల్లలకు కూడా షేర్ వస్తుంది. మీరు అంటే నాకు ఒక్కనికి హక్కు రాదా? పిల్లలు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు మీ భార్య పేరు మీద ఉంది కదా, మీ భార్య మీకే విల్లు రాసి వెళ్తేనేమో మీకే మొత్తం వచ్చేది. విల్లు రాసి వెళ్ళలేదు కదా, గిఫ్ట్ డీడ్ చేయలేదు కదా. మీకు గిఫ్ట్ డీడ్ కానీ విల్ డీడ్ కానీ చేస్తే అప్పుడు మీకు వచ్చే అవకాశం ఉండేది, అంటే మీ వైఫ్ చనిపోక ముందు. ఓకే, అంటే అఫీషియల్ గా లేదు కానీ అగ్రిమెంట్ పేపర్ మీద రాసి ఇచ్చింది. అదే అగ్రిమెంట్ ఇది కోర్టులో మీరు ఫైల్ చేస్తే మరి ఇది మీకే వచ్చేస్తుంది. అది లేకుంటే అది తీసుకొని సబ్ రిజిస్ట్రార్కి వెళ్ళేసి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పి మీకు సంబంధించిన ఏదన్నా ఆ డాక్యుమెంట్ ఏదన్నా ఉంటే ఆ ముటేషన్ ద్వారా మీ పేరు మీద అవకాశం ఉంటుంది. అంటే మీరు ప్రూవ్ చేసుకోవాల్సింది మీరేం చేసేవారు? నేను ఆర్టీసీలో రిటైర్డ్ ఎంప్లాయీ. అదే ఆ డబ్బులు అంటే మీరు సదరు ఫ్లాట్ మీరు మీ అమౌంట్తో కొన్నారని మీరు ప్రూవ్ చేసుకుంటే మీకే ఎక్కువ షేర్ వస్తుంది, మీకు వస్తుంది. ఇప్పుడు ఏమైనా మీ భార్య లేదు నా తదనంతరము లేకుంటే ఇప్పుడు ఏదన్నా రాసి చిన్న పేపర్ ఉన్నా మీ ఫేవర్గానే వచ్చేస్తుంది, లేదా పిల్లలతో సమానంగా వస్తుంది. ఏ కోర్టులో వేసుకోవాలి సార్ అది? ఆ సివిల్ కోర్టులో వేసుకుంటే అంటే మీరున్న జ్యూరిడిక్షన్ సివిల్ కోర్టులో ఫైల్ చేస్తే మీకు వచ్చేస్తుంది, అక్కడనే లోకల్ సివిల్ కోర్టులో. ఓకే రైట్ సార్, మరో కాలర్ మనకు లైవ్లో ఉన్నారు. కుమారి గారు గద్వాల నుంచి. చెప్పండి మా. సార్ మేము 3 అక్కలు చెల్లాం సార్. చెప్పండి అమ్మా. 3 అక్కలు చెల్లాం సార్. మేము మాకు ఒక అన్న ఉన్నాడు సార్. 18 ఎకరాల పొలం ఉంది సార్ మా అన్నకు. మా నాయన చనిపోయినారు. మాకు ఆడపిల్లలకు పసుపు ఏమంటే ఇవ్వకుండా ఉన్నారు సార్. నాది బంగారు కూడా మా అన్నలకి వెళ్ళింది సార్. ఓకే ఓకే, ఇప్పుడు మీ అన్నయ్యకి ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా?
మేము కష్టపడి సంపాదించినాము సార్, తల్లిదండ్రి ఆడపిల్లలము. మా ఆయన ఒక్కొక్కడు కానీ మేము చదివించినాము. తల్లిదండ్రి చచ్చిపోయి 4 ఏళ్ళు అవుతుంది సార్. ఇప్పుడు ఆ ప్రాపర్టీ మీ తల్లిదండ్రుల పేరు మీదే ఉండేదా? వాళ్ళ పేరు మీద లేదు సార్, ఇంకా మా అన్న పేరు మీద కాలేదు సార్. మరి అందరికీ సమాన హక్కు వస్తుంది కదా? అదే ఏం చేసుకుంటారో చేసుకోరు అని అంటున్నాడు సార్. అలా కుదరదు. అతని రాజ్యం కాదు ఇది, అతని రాజ్యాంగం కాదు ఇది. మనము సివిల్ కోర్టు ఉంటుంది మనకు. మన రాజ్యాంగం ప్రకారము మీ అందరు కూడా సమానమైన హక్కు వస్తుంది మీకు. 6 ప్లస్ వాళ్ళు. మీరు ఎంతమంది? 6 ముగ్గురా మీరు? సార్ ముగ్గురు అక్కలు సార్, ఒక తడబుట్టినారు సార్. కాబట్టి మీ ముగ్గురు మీ సిస్టర్స్కి మీ బ్రదర్కి సమానంగా షేర్ ఉంటుంది. మీరు సివిల్ కోర్టు కేసు ఫైల్ చేస్తే ఖచ్చితంగా మీకు రావాల్సిన షేర్ మీకు వస్తుంది. ఒక మంచి న్యాయవాదిని మీ ఊర్లో కలిసేసి ఒక లీగల్ నోటీస్ పంపండి. ఆ లీగల్ నోటీస్ ద్వారా తను ఒప్పుకుంటే వెళ్ళండి. ఆర్ఎల్స్ మీరు ఇమీడియట్గా సివిల్ కోర్టులో పార్టిషన్ సూట్ ఫైల్ చేస్తే దాని కోర్టు ఖర్చు కూడా పెద్దగా ఏముండదు. చాలా అడ్వకేట్ ఫీజే ఉంటుంది, కోర్టు ఖర్చు చాలా తక్కువ. కాబట్టి మీకు రావాల్సిన ఇది న్యాయము అంటే మీకు రావాల్సిన షేరు మీకు వచ్చేస్తుంది. మీరు డిలే చేయకండి. మళ్ళీ డిలే చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఇమ్మీడియట్గా ఒక మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి మీరు మీ ఊర్లో. ఓకే అమ్మా కుమారి, ఎటువంటి ఆలస్యం చేయకుండా త్వరగా వెళ్ళి ఒక లాయర్ని కలిసి మీరు కన్సల్ట్ అయితే తప్పనిసరిగా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వారి యొక్క సమస్యల గురించి అడ్వకేట్తో మాట్లాడటానికి చొరవ చూస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం మనతో కిరణ్ కుమార్ గుంటూరు నుంచి కాలర్ ఉన్నారు. కిరణ్ గారు చెప్పండి, ఇక్కడ లాయర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ చెప్పండి సార్. మేము 5గురు సార్. మేము మా ఫ్యామిలీ మెంబర్స్, మా సిస్టర్స్ ముగ్గురు, అన్నదమ్ములు 2 సార్. ఓకే. అయితే ఏం జరిగిందంటే మా నాన్నగారు 98లో చనిపోయారు. ఓకే. అయితే మాకు 2 ప్లాట్స్ అను ఒక ఇల్లు ఉంది మా నాన్నగారి పేరు మీద. ఓకే. ఒక షాప్ ఉంది. అవి ఎట్లా షేర్స్ వస్తాయి సార్ మాకు? అంటే ఇప్పుడు ఇది మీ నాన్నగారి పేరు మీద ఉండేదా ఇవన్నీ కూడా? ఈ ప్రాపర్టీస్ 2 ఫ్లాట్స్, ఒక ఇల్లు, ఒక షాపు? అవును సార్, అవును సార్. మా నాన్నగారు బిజినెస్ లో ఎర్న్ చేసి కొనుక్కున్నారు. ఓకే. మీ నాన్నగారు ఏ విధమైన వీలునామా రాయలేదా? రాయలేదు సార్. మనకి సడన్ గా బీపీ పెరిగి కొంచెం బ్రెయిన్ లో హెమరేజ్ వచ్చి చనిపోయారు. మీ మదర్ ఉన్నారా? ఉన్నారు సార్. ఓకే. మీరు అందరు కలిసి ఒక సెటిల్మెంట్ డీడ్ రాయించుకోండి. అంటే ఇప్పుడు మరి మీ సిస్టర్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు మీరు ఐక్యత ఉన్నారా మీరు? అంటే మా అన్నయ్య కొంచెం ఆయన సపరేట్గా ఉంటున్నాడు. ఎవరు సపరేట్గా ఉంటున్నారు? మా అన్నయ్య. మీ అన్నయ్య. ఓకే. సపరేట్గా ఉండి ఆయన బిజినెస్ చేసుకుంటూ ఆయన సపరేట్గా ఉండి అతను అర్థం చేసుకుని ఆయన ఫ్యామిలీని చూసుకుంటున్నాడు. ఆస్తులు అయితే పంచుకోలేదు. ఓకే. 3 ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఓకే. ఇంకా నేను ఒక్కడున్నాను, నేను అన్మ్యారీడ్. ఓకే. అందుకోసం అది ఎట్లా చేసుకోవాలో నాకు తెలియక నేను యాక్చువల్గా నా దీనిలో లీగల్ నాలెడ్జ్ లేదు. ఓకే. ఓకే. అందుకని మీ దగ్గర ఒపీనియన్ తీసుకున్నామని. అంటే మీరు మీ కమ్యూనిటీ ఎల్డర్స్ కానీ అందరి మధ్యలో కూర్చొని ఒక సెటిల్మెంట్ డీడ్ చేసుకొని మీ పెద్దల సమక్షంలో ఎవరికి షేర్ అంటే ఇప్పుడు మీరు 5 మెంబర్స్ కదా, అంటే మీతో పాటు ఇంకా 3 బ్రదర్సా లేకుంటే మీరు ఎంతమంది? మొత్తం కలిపి 5గురు సార్. ఆడపిల్లలు 2, 3, మగపిల్లలు 2 నాతో కలిపి. మీ మదర్ కూడా షేర్ వస్తుంది. ప్రస్తుతం మీ మదర్ కూడా ఉన్నారు కాబట్టి మీ మదర్ కూడా షేర్ వస్తుంది. అందరికీ సమానంగా మీరు ఒక సెటిల్మెంట్ డీడ్ రాయించుకొని మీరు సబ్ రిజిస్ట్రార్కి వెళ్తే ఎవరు కావాల్సిన భాగము వాళ్ళకి వచ్చేస్తుంది. ఒకవేళ ఇది అంటే సామరస్యంగా కుదరని పక్షంలో మీరు ఒక లీగల్ నోటీస్ పంపండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరు కూడా. అక్కడ మరి సివిల్ కోర్టులో పార్టిషన్ సూట్ ఫైల్ చేసుకుంటే మీకు పెద్ద కోర్టు ఫీజు కూడా ఏముండదు. ఆ కోర్టు ద్వారానే మీకు ఎవరు కావాల్సిన బాధ్యత అంటే భాగం అనేది వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఒక హౌస్ కానీ ఇది మన షాప్ కానీ హౌసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా 6గురికి ఇది షేర్ చేస్తారు. 6గురికి ఈక్వల్ షేర్ వస్తుంది.
అవును అవును అందరికి వస్తుంది సమానంగా. అంటే మా మదర్కి ఫస్ట్ మొత్తం మా మదర్కి వచ్చిన తర్వాత మా మదర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అన్నట్టుగా వేరే వాళ్ళు అంటేను. లేదు లేదు, ఇప్పుడు పార్టిషన్ సూట్ వేసుకుంటే అందరికి వచ్చేస్తుంది, మీకు కూడా ఇది షేర్ వస్తుంది. అంటే భర్త ఆస్తి తర్వాత భార్య హక్కు అని అన్నారు. అంటే అది మీ అండర్స్టాండింగ్ ప్రకారం ఉంటే వెళ్తుంది తప్ప మీరు ఒప్పుకోకపోతే వెళ్ళేది, మీరు అందరు కూడా సమానంగా ఇవ్వబడుతుంది. తర్వాత మా మదర్కి ఒక ఇల్లు కొనిపెట్టారు సార్ మా డాడీ. ఓకే. అది వేరే ఉంది. అది ఇప్పుడు మా మదరు దాని మీద మా నాన్నగారు కొనిపెట్టినట్టుగా రాశారు, త్రూ సుబ్బారావు అని రాశారు. కాబట్టి అది మీ మదర్ ఇష్టం ఉంటుంది, అది మీ మదర్ అది ఎవరికైనా ఇవ్వచ్చు. అది ఇప్పుడు మీ మదర్ పేరు మీద ఉంది కాబట్టి సర్వ హక్కులు మీ మదర్వే ఉంటాయి. మీ మదర్ అంటే ఎవరికి నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు, లేకుంటే సమానంగా కూడా మీ అందరికి పంచవచ్చు. రెడీ సార్. పురుషోత్తం నాయుడు, హలో సార్. నమస్తే సార్. నమస్కారం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? అన్నమయ్య జిల్లా సార్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్నమయ్య జిల్లా నుంచి సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, నేను ఒక ఎంప్లాయీని సార్. 20 years బ్యాక్ శ్రీరామ సిట్లో షూరిటీ సంతకం పెట్టాను సార్. 20 years బ్యాక్. ఓకే. దాంట్లో ముగ్గురు ఉన్నాం సార్. ఒక తలారి, నేను ఒక ఎంప్లాయీ, ప్లస్ ఒక అతను తీసుకున్న అతను సార్. ఓకే. వాళ్ళు శ్రీరామ చిత్రం ఓన్లీ క్లెయిమ్ మాత్రం నా పైన పెట్టి 7.5 లక్షలు పంపించినారు సార్. దానికి ఇంతకు ముందు మేము లోక్ అదాలత్లో కాంప్రమైజ్ వచ్చింది సార్. అతనిది ఒక మనకు భూమి ఎవిడెన్స్ మన దగ్గర ఉంటే అనుమానం పెట్టుకుని ఉంటే లోక్ అదాలత్లో ఏం చెప్పామంటే, నేను ఆనెస్ట్గా పనిచేస్తున్నాను, నేను అట్లా శ్రీరామ సిద్ధి ఎగ్గొట్టాలని లేదు, అతను నేను షూరిటీ పెట్టాను కాబట్టి అతను కట్టిస్తాను 50,000 కట్టించాను సార్. తర్వాత 50,000 కట్టిన తర్వాత లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి అతని డాక్యుమెంట్లు అతనికి ఇచ్చేసినాము. అతను లోక్ అదాలత్లో ఏమన్నాడంటే, సార్కి ఎటువంటి నోటీసులు కానీ రికవరీ లేకుండా నేను చూసుకుంటానని చెప్పి లోక్ అదాలత్లో తీసుకున్నాం సార్. తర్వాత ఏం చేశారంటే, వీళ్ళు శ్రీరామ చిత్తూరు డైరెక్ట్ గా నాకు రికవరీకి, శాలరీ రికవరీకి పంపించారు సార్. ఇప్పుడు దానికి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. ఎట్లా సార్? అంటే మీరు ఇది డిగ్రీ కేసు ఫస్ట్ మనీ రికవరీ అంటే ఇది ఎవరైతే ఇది మీరు అంటే మీరు ఎవరికి షూరిటీస్ పెట్టారో వాళ్ళందరికీ మన శ్రీరామ్ చిట్ ఫండ్ కోర్టుకి వెళ్తే మీరు అందరు కూడా సమన్స్ వచ్చి ఉంటాయి. మరి మీరు సమన్స్ వెళ్ళకపోతే అది కోర్టు ఇంట్రెస్ట్తో పాటు అటెండ్ అవ్వకపోతే ఎక్స్పార్టీ కింద డిగ్రీ అయి ఉంటుంది. ఆ డిగ్రీ కూడా మరి మీరు కంటెస్ట్ చేయకపోతే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పిటిషన్ ఈపీ ఫైల్ చేసి ఉంటారు. ఈపీలో మళ్ళీ మీ షేర్ కింద అంటే తక్కిన వాళ్ళు ఎంప్లాయీస్ కాదనుకుంటా, మీరు ఒక్కరే ఎంప్లాయీ కాబట్టి అది అక్కడ జాయింట్లీ ఆర్ సెవరల్లీ అని రాసి ఉంటుంది అనమాట. మీ అందరిపైన కలిపి షేర్ చేయొచ్చు. అంటే మీరు కంటెస్ట్ చేస్తేనేమో మీకు సపరేట్ భాగం వచ్చేది. మీరు కోర్టుకు వెళ్ళి మీరు కేసు కొట్లాడలేదు అని అనుకుంటా, మీరు ఒక్కరే ఎంప్లాయీ కాబట్టి మీ పైన ఆ చిట్ ఫండ్ వాళ్ళు మిమ్మల్ని ఇది సెవరల్లీ కింద వాళ్ళు పీనలైజ్ చేశారు. అంటే కట్టాల్సిన అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ మీరు కట్టాల్సిన అవసరత వస్తుంది. కానీ మీరు ఏదో లోక్ అదాలత్ చెప్తారు, ఒక్కసారి లోక్ అదాలత్లో సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఈపీ కానీ ఏ విధమైన క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు. మీరు కరెక్ట్ న్యాయవాది ద్వారా వెళ్ళేసి ఆ శ్రీరామ్ చిట్ ఫండ్ అనుకో లీగల్ నోటీస్ పంపండి. అది చీటింగ్. ఒక్కసారి లోక్ అదాలత్లో సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఏ విధమైన క్లెయిమ్స్ ఫర్దర్ క్లెయిమ్స్ ఉండవు. రైట్ సార్. మరొక కాలర్ ఉన్నారు. మునిరాజు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తిరుపతి నుంచి సార్. తిరుపతి నుంచి మునిరాజు గారు చెప్పండి. మునిరాజు గారు మీ సమస్య ఏంటో చెప్పండి లాయర్ గారితో. అదే సార్, మా అత్తగారు 85లో తిరుపతిలో 60 ఎకరాల 100 అంకణాల జాగా ఉన్నారు సార్. ఓకే. ఆ జాగాని 2 కొడుకులకి 2 కూతుళ్ళకి 25 అంకణాల లెక్కన 2011లో రిజిస్ట్రేషన్ చేయించింది సార్ మా అత్తగారు. మీ అత్తగారు? మా అత్తగారు అంటే మా భార్యకి అమ్మ. మీ భార్యకి అమ్మ. ఓకే ఓకే రైట్. 2 కూతుళ్ళకి 2 కొడుకులకి రిజిస్ట్రేషన్ చేయించింది, పక్కా రిజిస్ట్రేషన్. ఓకే. కానీ మా పెద్ద బామార్ది భార్య అంటే మా భార్యకి వదిన కోడలు, ఆంటీ మా అత్తగారికి కోడలు. ఓకే. ఆమె ఏం చేస్తారు అంటే కాంపౌండ్ కట్టేసి దొంగ వీలునామా సృష్టించింది సార్. మా మామగారు 98లో చనిపోయినాడు. ఓకే. 96లో వైట్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ వీలునామా కాదు, వైట్ పేపర్ మీద రాసుకొని వీలునామా నాకు రాయి చేసినాడు మొత్తం అని చెప్తుంది. ఓకే. ఓకే. సొత్తు అత్తగారిది. ఓకే. మామగారు రాయించినారని వీలునామా సృష్టించి దాని మీద పన్ను కాగితం తీసుకొని కరెంట్ వేయించుకునింది.
ఓకే ఓకే. మేము పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ చేసినాము. అంతా చేస్తే పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ లో మా భార్యని మా అత్తనే కొట్టినారు, బొడికించినారు అనేసి కేసు పెట్టది. ఓకే. లాట్ కాడికే పానీయకుండా చేస్తా వచ్చింది. ఓకే. ఆడుండే ఒక మంచి పోలీస్ అయినా, అమ్మా ఇదంతా ఎందుకు, నువ్వు కూతురు పైన 2011లో రిజిస్ట్రేషన్ చేయించేసినావు కదా, కోర్టుకు పో అన్నారు. అవును. కోర్టుకు పోతే మా భార్య గారు కోర్టుకు వేశారు 2013లో. 2015లో ఆమె నోటీసులే తీసుకోదు. ఒక అడ్రస్ బెంగళూరు అంటది, ఒకటి వచ్చి నిండ్రా అంటది, ఇంకొకటి బాంబే అంటది. నోటీసులు తీసుకోకుండా అంటే మాకు పర్మిషన్ తీసినట్లు వచ్చేసింది 2015లో. ఓకే ఓకే. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, అది పనికి రాదు అనేస్తారు ఒకటే మాట. లేదు, మీరు ఇప్పుడు సివిల్ కోర్టులో వెళ్ళేసి మీరు కేసు ఫైల్ చేశారు కదా, నోటీసులు తీసుకోకపోతే ఒక పేపర్ పబ్లికేషన్ ఇవ్వండి. ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. వాళ్ళ ఫోన్కి మనం కోర్టు గారి అంటే జడ్జి గారు చెప్తే వాట్సాప్లో కూడా ఇది మనము ఇది సమ్మన్స్ అనేది పంపొచ్చు. అదేవిధంగా వాళ్ళ మెయిల్ ఐడి ఉంటే వాళ్ళు ఎక్కడన్నా ఇండియాలో అబ్రాడ్లో ఎక్కడున్నా మనకు ఎలక్ట్రానిక్ మన కొత్త టెక్నాలజీ ప్రకారం సమ్మన్స్ పంపొచ్చు. ఒకవేళ వాళ్ళు ఇది ఫోర్జరీ అది చేసే వాళ్ళపైన ఫోర్జరీ కేసు పెట్టండి. ఇది మన వీలునామా ఉన్నప్పుడు 2 విట్నెస్లు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎఫ్ఎస్ఎల్ పంపిస్తే ఆ సిగ్నేచర్ కరెక్టా ఫోర్జరీ అనేది ఆ రిపోర్ట్ కూడా వస్తుంది. వాళ్ళు శిక్ష అవుతారు. ఫోర్జరీ అంటే తప్పుడు వీలునామా సృష్టిస్తే. మీకు 2011లో ఇది అంటే క్లియర్గా రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి దాని ద్వారానే మీకు చెల్లుబాటు ఉంటుంది. రైట్ సార్. ఇంకొక కాలర్ ఉన్నారు, అనిల్ నూజివీడ్ నుంచి. అనిల్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో లాయర్ గారితో మాట్లాడండి. ఓకే సార్. నమస్తే సార్ లాయర్ గారు. నమస్తే అనిల్ గారు. సార్ ఇది మా వైఫ్ గొడవ పడుతుంది సార్. వైఫ్ వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయింది సార్. ఓకే. పడుతుంది 2 సంవత్సరాలు వెళ్ళొచ్చాను నేను రమ్మని, రావట్లే, కాపురానికి రావట్లేదండి. పిల్లల్ని కూడా చూడండి, కూడా 2 పిల్లలండి. కాపురానికి కూడా రాకుండా నేను రాకుండా ఇబ్బంది పెడుతుంది సార్. పిల్లల్ని కూడా చూడటానికి రావద్దన్నారు సార్. అలా పిల్లల్ని అంటే భర్తగా మీకు ఇది విజిటేషన్ రైట్స్ ఖచ్చితంగా ఉంటాయి. పిల్లల వయసు ఎంత అండి ఇప్పుడు? పిల్లలే సార్, పిల్లలు 7 సంవత్సరాలు, 2 సంవత్సరాలు. మీకు విజిటేషన్ రైట్స్ ఉంటాయి. మీరు ఇది ఒక రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కింద మరి ఎందుకు ఇది వెళ్ళిపోయింది? భర్తతో ఉండాలిగా అవసరత భార్యకు ఉన్నది కదా. మీరు ఒక రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కింద మీరు ఒక లీగల్ నోటీస్ పంపండి. మంచి అడ్వకేట్ గారిని అక్కడ అప్రోచ్ అయ్యేసి రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు, వచ్చి మనం పెళ్లి చేసుకున్నాం, ఇద్దరం కలిసి ఉండాలి కదా, నువ్వు సపరేట్ ఉంటే తప్పు కాదు, అది కరెక్ట్ కాదు కదా, చట్టం ఒప్పుకోదు, సమాజం ఒప్పుకోదు. మీరు ఒక లీగల్ నోటీస్ పంపండి. లేకుంటే మీ కమ్యూనిటీ ఎల్డర్స్ ద్వారా వాళ్ళని పిలిపించండి, ఒక పంచాయతీ పెట్టించండి. ఏది కూడా కుదరకపోతే అప్పుడు సదరు కోర్టులో మీరు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కింద కేసు ఫైల్ చేయండి. వాళ్ళు కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కోర్టు ద్వారా మీకు పిల్లల్ని చూపిస్తారు. భర్తకు విజిటేషన్ రైట్స్ ఉంటాయి. ఫాదర్గా పిల్లల్ని చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా కోర్టు ద్వారా విజిటేషన్ రైట్స్ ఉంటుంది. సార్ మరొక కాలర్ మనతో ఉన్నారు లైన్లో. కానీ ఈ లోపు సార్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు అనిల్కి వచ్చిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో అలాంటి సిచ్యువేషన్లో భార్య రాదు, ఇబ్బంది పెడతా ఉంటుంది, పిల్లల్ని కూడా చూడనివ్వరు. కానీ కొంతకాలం తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ కావాలంటూ భార్య కూడా కేసు వేసే అవకాశం ఉంది. ఈ విధంగా ఏమైనా సెట్ అవుతుందా? అది న్యాయంగా ఉంటుందా ఇది? అంటే మనకు కాబట్టి మనం ప్రూవ్ చేయాల్సుకున్న అవసరం అంటే భర్త ఎవరు ఉన్నారో ఆ పాయింట్స్ పై ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు రావడం లేదు, అవన్నీ కూడా లీగల్ నోటీస్లో పంపించాల్సిన అవసరం ఉంది. ఆ మెయింటెనెన్స్ మరి వాళ్ళ క్లెయిమ్స్ ఏంటి, దాని ద్వారా మనము ఆ మెయింటెనెన్స్ చేసిన కేసుని ఇప్పుడు ఇది భార్యని చూడాల్సిన బాధ్యత కూడా ఇది భర్త పైన ఉంది. పిల్లల్ని చూడాల్సిన బాధ్యత కూడా అంటే ఫాదర్ పైన ఉంది. కాబట్టి ఆ మెయింటెనెన్స్ కేసు అనేది డిఫరెంట్. వాళ్ళకు ఇది దూరం అనంత అక్కడ ఉన్న మెరిట్స్ని బట్టి వాళ్ళకు మెయింటెనెన్స్ కేసు కోర్టు అవార్డు చేస్తుంది. కానీ దూరం ఉంటే మాత్రము ఇది కలపడానికి కౌన్సిలింగ్లో మన జడ్జి గారి వాళ్ళ ద్వారా కూడా కౌన్సిలింగ్ ఉంటుంది. అక్కడ కూడా ఇది పోలీస్ స్టేషన్లోనే కాకుండా ఉమెన్ పోలీస్ స్టేషన్ కాకుండా కోర్టులో కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. అక్కడ కౌన్సిలింగ్లో మన భర్త క్లియర్గా నేను ఆ భార్యతో కలిసి ఉంటాను అని ఒక దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తారు. దాని ద్వారా మనకు తీర్పులు వస్తాయి మనకి. రైట్ సార్. సంగయ్య అని ఇంకో క్యాండిడేట్ ఉన్నారు. సో సంగయ్య గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ నేను కుత్బుల్లాపూర్ చింతల్ హైదరాబాద్. ఓకే చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. నా కొడుకు సమస్య సార్. చెప్పండి అమ్మా. సంగయ్య గారు మాట్లాడండి. లవ్ మ్యారేజ్ చేసుకుని సార్. ఓకే
లవ్ మ్యారేజ్ చేసుకొని 16 years అయింది. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, నేను ఒప్పుకోలేదు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఓకే. అయితే 3 years బ్యాగు మా చుట్టాలు వచ్చి నాకు 2 ఇళ్ళు ఉన్నాయి సార్. ఒక ఇల్లు వాళ్ళకు వాళ్ళంటే నేను రిటైర్మెంట్ మనిషి రాబాయి కిరాయి మీద బతుకుతున్నా అంటే అదే కిరాయి ఇస్తాను వాళ్ళు వచ్చిన్నారు సార్. ఓకే. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చినాక మా ఆమె ఇంకో ఆమె డ్యూటీ చేస్తుంది, ఒక జాగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది. ఎవరు మీ కోడలా? మీ కోడలా? కోడలు వేరే వాళ్ళు పెట్టుకున్నది. మా వాళ్ళని పోలీస్ స్టేషన్ పట్టించేసింది. అమ్మో. పోలీస్ స్టేషన్ పట్టించేసి పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి రాకుండా చేసారు. ఇప్పుడు నా ఇంట్లో ఆమె ఉన్నది, మా మీద డోరీ కేసు పెట్టింది, వాళ్ళ మీద 498 కేసు పెట్టింది, 3-4 కేసులు పెట్టింది మా మీద. అట్లా మరి తప్పుడు కేసులు మీ పైన ఇది క్లియర్గా మీ పైన కేసులు పెడితే అక్కడ మీరు ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెడితే మీరు అక్కడ క్లియర్గా పోయి ఒక రిప్లై ఇవ్వండి. వాళ్ళు ఎక్కడో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళు సపరేట్ ఉన్నారు, మేము వాళ్ళు కలిసి ఎప్పుడు ఒక రూప్ కింద లేము, అన్ని తప్పుడు కేసులు పెడుతుంది, ప్రాపర్టీ కోసం ఇవన్నీ కూడా చేస్తుంది, పెళ్లి మేము జరిపించలేదు, వాళ్ళ అడ్రస్ వేరేది, మా పోస్టల్ అడ్రస్ వేరేది అనేసి ఒక రిప్లై ఇవ్వండి మీరు. అక్కడ కూడా కాకపోతే మీ పైన హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో మీ పైన ఉన్న కేసు క్వాష్ అయిపోతుంది. అర్థమైందా? మీరు కరెక్ట్ మంచి అడ్వకేట్ ద్వారా ఇవన్నీ వెళ్ళండి, మీకు ఖచ్చితంగా న్యాయం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు మీ దగ్గర లేరు కదా, కేవలం ఈ ప్రాపర్టీ కోసం వీళ్ళన్నీ అవి పెద్ద మనుషులు ఎవరైతే వచ్చి ఆ రెంట్ అవి ఉన్నారో వాళ్ళని కూడా ఇది సాక్షులుగా ఇది మన ఇది పోలీస్ స్టేషన్ కోర్టుకి పట్టుకెళ్ళి వాళ్ళ సాక్ష్యాలు కూడా ఎవిడెన్స్ అయితే ఇప్పియండి. మీరు ఇప్పించేసి హైకోర్టులో మీరు క్వాష్ ఫైల్ చేస్తే మీ పేరు మీద ఉన్న డౌరీ కేసెస్ అని వెళ్ళిపోతుంది. సార్ మరొక కాల్ బ్రహ్మయ్య, ఖమ్మం నుంచి బ్రహ్మయ్య గారు చెప్పండి మీ సమస్య ఏంటో. ఇప్పుడు మా నాన్న సంపాదించింది ఎకరన్నర చేను ఉంది సారు. ఓకే. అయితే మాకు ఎకరన్నర చేను మా నాన్న సంపాదించింది ఉంది సారు. ఓకే. అయితే మాకు ఒక బుడ్డమ్మాయి, కళ్ళు లేవు. ఓకే. అయితే ఆ అమ్మాయి పేరు మీద 91లో రాసిండి ఈనామా మా నాన్న. ఓకే. ఇప్పుడు అది మరి గుడ్డమ్మాయికి ఏంటంటే మేము 3 అన్నల తమ్ములు, 2 చెల్లెళ్ళు లేదు కానీ ఒక చెల్లె నాకు లేదంటుంది. అది సార్ మరి ఇప్పుడు మీ నాన్నగారిది సొంత ప్రాపర్టీయా లేకుంటే మీ నాన్నగారి ఫాదర్ ప్రాపర్టీ అంటే తాతగారి ప్రాపర్టీయా? మీ తాతల ప్రాపర్టీ అయితే మీ అందరికి వస్తుంది. మీ నాన్న సంపాదిస్తే మీ నాన్న రాసిన వీలునామా ప్రకారం ఎవరైతే ఆ బ్లైండ్ గర్ల్ ఉందో అంటే మీ సిస్టర్కి ఆవిడకే చెందుతుంది. మీ నాన్న సొంతగా సంపాదిస్తే అతను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, కానీ మీ తాత సంపాదించుంటే మీ అందరు కూడా షేర్ వస్తుంది. రైట్ సార్. సో ఇవాళ మొత్తానికైతే చాలామంది వివిధ ప్రాంతాల నుంచి వారి యొక్క లీగల్ ఇష్యూస్ మీద మీరు దయచేసి మాట్లాడినందుకు ధన్యవాదాలు. మొత్తానికి చాలా కాల్స్ ఇంకా ఉన్నాయి, లైన్లో ఉన్నాయి, కానీ మన సమయం లేదు కాబట్టి ఈరోజు ఇంతటితో ముగించే ప్రయత్నం చేద్దాం. వచ్చినందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు న్యాయవేదికలోని లీగల్ అడ్వైజర్స్